అక్క చెల్లెళ్ళకి అందరికీ నా నమస్కారాలండి. నా పేరు రంజిత్ గౌడ్. నేను జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నానండి. ఇది ముఖ్యంగా మనకి మొట్టమొదటిసారి మనకి ఎలక్షన్ పద్ధతి ద్వారా మనకి ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మన క్రాంతి కాలనీలో. మీ అందరి సహకారాలు ఉండాలని మేము కోరుతున్నాము. ముఖ్యంగా మనకి ఈ ఎలక్షన్స్ మనం ముందుకు తీసుకురావడానికి చాలా సమస్యలు ఉన్నాయి. కాలనీలో ప్రతి ఒక్క ఇంటికి డ్రైనేజ్ సమస్య, వాటర్ లైన్ సమస్య, స్ట్రీట్ లైట్ సమస్యలు, చాలా రకాల సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి కోసం పోరాడి మనము సాధించుకుందామని ముందుకొచ్చాము. మా అందరి టీంకి మీరు సపోర్ట్ చేయాలని కోరుతున్నాము. ముఖ్యంగా చాలా విషయాలు, ఇక్కడ కమ్యూనిటీ భవనము, కమ్యూనిటీ హాల్ లేదు మన క్రాంతి కాలనీకి, పార్క్ డెవలప్మెంట్ లేదు, పార్కులో చిన్న చిన్న పనులు చేసుకుందామన్నా మనకి ఎలాంటి సహకారం లేదు. గత పాలకులు మనకి ఏమీ చేయలేదు. ఇప్పుడు మనకి రోడ్డు సమస్యలు కూడా, రోడ్డు కూడా చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. బైక్స్ వెళ్ళాలంటే కూడా, వెహికల్స్ వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. ప్రతి దానికి ఇబ్బందికరంగా ఉంది. దీన్ని మనం మార్పు తీసుకొచ్చి చేంజ్ కోసం ఫైట్ చేస్తున్నాము. ఈ ఎలక్షన్స్లో మీరు మీ అమూల్యమైన ఓటు మాకు వేసి గెలిపిస్తే మేము ఖచ్చితంగా మా నుంచి కృషి చేసి ఇవన్నీ తీసుకొస్తామని కోరుతున్నాము. ధన్యవాదాలు. శేఖర్ గారు. క్రాంతి కాలనీ అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, కాలనీ ప్రజలకి నా యొక్క నమస్కారాలు. నా పేరు రాచమల్ల చంద్రశేఖర్. నేను ఎలక్షన్ కమిటీలో కోశాధికారిగా పోటీ చేస్తున్నాను. ఫిబ్రవరి 9వ తారీఖు ఆదివారం రోజు మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి మమ్మల్ని గెలిపించాలని, మా గెలుపులో మీ గెలుపు చూసుకోవాలని, మార్పు కూడా కోరుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.